తెలంగాణలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పరంగా 104 పోస్టులు భర్తీ కోసం మనకు రావడం జరిగింది. ఇది తెలంగాణలోని 104 అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పరిపాలన ఉద్యోగాలు వెళ్ళినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి టీఎస్ అవుట్సోర్సింగ్ జాబ్స్ సంబంధించిన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి 52 పోస్టులు అవుట్సోర్సింగ్ మరియు 52 కాంట్రాక్ట్ పద్ధతిలో 104 పోస్టులు భర్తీ కోసం 2 నోటిఫికేషన్లు చేశారు. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసున్న వారు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరని, 7th, 10th, ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లోని పూర్తి సమాచారం చూసిన వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోగలరు. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రిప్షన్ ఛానల్ అండ్ మీకు జాబ్ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా ఏదైనా ప్రతి అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాం. అప్డేట్ తెలుసుకోవడం వల్ల మీకు మీ జీవితాన్ని మంచి వెలుగులోకి నింపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. రైట్, నెక్స్ట్ ముఖ్యమైన తేదీలు చూసినట్టయితే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో విడుదలైనటువంటి 104 ఉద్యోగాలు కింది తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. అందులో 29 నుంచి దరఖాస్తు ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30 దాకా దరఖాస్తు చేసుకుంటారు. మెడికల్ కాలేజ్ నుండి ఖమ్మం జిల్లా సంబంధించిన ఇది నోటిఫికేషన్ సంబంధించింది. మెడికల్ కాలేజ్ నుండి 52 ల్యాబ్ అటెండర్, స్టోర్ కీపర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్యాస్ ఆపరేటర్స్, ధోబీ, ప్లంబరు, టెక్నీషియన్ ఇతర పోస్టులు విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 7th క్లాస్, 10th క్లాస్, 12th క్లాస్, డిగ్రీ, ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవారు. అంటే ఇంత డిఫరెంట్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 52 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు సంబంధించినటువంటి ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవాలి. మిగిలిన అనేది 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఉండాలి అనేది మ్యాక్సిమం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులు 5 సంవత్సరాల వయో పరిమితి కూడా ఉంటుంది. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే దరఖాస్తు చేసిన అభ్యర్థులు మెరిట్ మార్కులు కలిగిన వారిని, అంటే మార్కులను మెరిట్ బేస్ చేసుకొని వీళ్ళకు వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత వాళ్ళకి మెరిట్ ఆధారంగానే ఈ జాబ్ అనేది సెలెక్షన్ చేస్తారు. శాలరీ ఎంత ఉంటుందంటే 15,000 నుంచి 22,000 మధ్య ఉంటుంది. ఇతర అలవెన్స్లు ఏమీ ఉండవు. కాబట్టి దరఖాస్తు ఫీజు చూసినట్లయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 500 రూపాయల ఫీజు చెల్లించాలి. జిఎంసి ఖమ్మం పేరున డీడీ తీయాలి. దరఖాస్తు ఫీజు లేకుండా వచ్చిన అప్లికేషన్ అంగీకరించబడవు. అంటే ఫీజు లేకుండా ఇస్తే మాత్రం ఆ యొక్క అప్లికేషన్ అనేది అంగీకరించడం అనే విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దరఖాస్తు. అంటే ఖమ్మం జిల్లా నోటిఫికేషన్ మొత్తం 104 పోస్టులు ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. మీకు ఆ డిఫరెంట్ టైప్ పోస్టులు కూడా మీకు ఇందులో వీలైతే మీకు చూపిస్తాను. డిఫరెంట్ టైప్ పోస్టులు ఉన్నాయి. వాటిలో మీకు ఒకవేళ చూసినట్లయితే డిఫరెంట్ టైప్ పోస్టులు అందులో మొత్తం 104 పోస్టులు అన్నాడు. ఈ 104 పోస్టుల్లో 52 పోస్టులు ఏమో హై క్యాడర్ ఉన్నాయి. 52 ఏమో కాంట్రాక్ట్ పద్ధతి, ఇంకో 52 అనేది అవుట్ సోర్సింగ్. కాబట్టి మంచి అవకాశం ఇది. ఖమ్మం జిల్లా వాళ్ళు ఇంకా మిగతా జిల్లాలో కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించింది. ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అప్లై చేసే వాళ్ళు డీడీ తీయాలి. డీడీ అనేది తప్పకుండా తీయాలి. 500 రూపీస్ పెట్టి డీడీ తీసుకు, ఇది ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోస్ వాళ్ళందరూ కామెంట్ చేస్తే ఇంకేమన్నా మీకు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. ఓకే.